సూపర్ అబ్జర్వింగ్ షీట్ అన్నమాట. ఇది బయట బ్రాండ్ తీసుకున్నాం, ఓకేనా. ఇది డ్యూ గార్డెన్ వెస్టీజ్ బ్రాండ్. ఇందులో వాటర్ వేద్దాం, ఇందులో వాటర్ వేద్దాం, ఎలా అబ్జర్వ్ చేసుకుందో చూద్దాం. 1 2 3 వచ్చా? వచ్చాయి అందరికి వచ్చు కదా. కౌంట్ చేద్దాం. 1 2 3 కౌంట్ చేయండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10. నేను ఏం మ్యాజిక్ చేయట్లేదు మంచిగా, నా చేతిలో ఏం లేదు, ఓకేనా. ఇందులో వాటర్ కనబడుతున్నాయా? కనిపిస్తున్నాయా? ఇందులో వాటర్ కనబడుతున్నాయా? ఇందులో మళ్ళీ వాటర్ వేసుకుందాము, అందులో ఉన్న వాటర్ కూడా. అంటే నార్మల్ గా బయటది అయితే మనం డ్రైనేజ్ లో వేస్తే స్టక్ అవుతుంది కదా, వెస్టేజ్ ది స్టక్ అవ్వదు. నార్మల్ గా బయట మట్టిలో ఒక 20 days పెట్టినా మొత్తం కూడా మెల్ట్ అయిపోతుంది, మనకు కంటికి కనిపించదు, ఓకేనా. వాతావరణానికి మంచి జెల్ ఉంది కదా, ఇది సాల్ట్ వేసినా మళ్ళీ వాటర్ అయిపోతుంది. విత్ ఇన్ ఒక 5 minutes లో మళ్ళీ వాటర్ అవుతుంది. నార్మల్గా అయితే బయట ప్యాడ్ అంటే ఫస్ట్ డే కొన్ని 4-5 యూజ్ చేస్తారు కొంతమంది, కాకపోతే ఇది 24/7 ఒకటి చాలు, ఓకేనా. 24 hours ఒక్క ప్యాడ్ చాలు. బయట వీటికి పోతే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు, ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మనం బయట చాలా మంది లేడీస్ ఉన్నారు కాబట్టి డెలివరీ టైంలో హెవీ ఉంటుందని నేను విన్నా. అట్లాంటి సమయంలో బ్రెడ్ ప్యాకెట్ ఇంకా యాపిల్స్ పిచ్చి చాలా తీసుకుపోయిస్తారు. తింటారా? పక్కన ఉన్న వాళ్ళు తింటే చెత్త కుక్కలు పడేస్తారు, అంటే అమ్మ తినేదా ఏది ఉండదు, అవును కదా. అట్లాంటి టైంలో మీ వాళ్ళు అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరంటే మాత్రం వెస్టేజ్ ప్యాక్ తీసుకొయ్యండి, చేతులు అయితే దండం పెడతారు. ఫీల్ అవ్వకుండా ఇచ్చినాక అది నోటి నుంచి రిజల్ట్స్ వింటే హ్యాపీ ఉంటుందా ఉండదా? వచ్చేటప్పుడు షేమ్ గా ఫీల్ అవుతాం, కాకపోతే అక్కడి నుంచి వచ్చే రిజల్ట్స్ విన్న తర్వాత చాలా హ్యాపీగా ఉంటాం, అవునా కదా. అవి మంచిగా తర్వాత బిజినెస్ కూడా చేస్తారు, కావాలా వద్దా? మరి 2 పనులు అవుతున్నాయి కదా, ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం, బిజినెస్ మ్యాన్ అక్కడ నుంచి వస్తున్నాం, అవునా కదా. బాగుందా? చూసేదామా?